అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మామూలుగా మన ఇంట్లో అన్నం మిగిలిపోతే యూజువల్గా ఏం చేస్తాం, ఒక పులిహార చేస్తాం, లేకపోతే ఏదో ఒక వెరైటీ రైస్ చేస్తాం, లేకపోతే టైం లేకపోతే యూజువల్గా అది వేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇవాళ మిగిలిన అన్నంతో మనం ఒక ఇంట్రెస్టింగ్ అయిన స్నాక్ రెసిపీ చేయబోతున్నాం. ఇది రైస్ పకోడీలు. చాలా రుచిగా ఉంటాయండి. అసలు చేస్తే ఎవరికి కూడా ఇది అన్నంతో చేసామని అసలు తెలియదు. సో రండి, ఇంట్రెస్టింగ్ అయిన రైస్ పకోడీలు స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ఒక పెద్ద బౌల్లో 2 పెద్ద కప్పుల అన్నం తీసుకుంటున్నాను. మీ దగ్గర ఆల్రెడీ మిగిలిన అన్నం ఉంటే అది వేస్ట్ చేయకుండా ఇలా వాడుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది. నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ఇందులో వేస్తున్నాను. అలాగే చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, చిన్నగా తరిగిన 4 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన కొన్ని కరివేపాకులు వేయాలి. అన్నిటినీ ఇలా ఈవెన్గా చిన్న ముక్కలుగా కట్ చేస్తే బాగుంటుంది. చివరగా ఇందులో తరిగిన కొత్తిమీర వేసి అంతా బాగా కలపాలి. నెక్స్ట్ నేను 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ ఎండు కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. దీన్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా బైండ్ అవ్వడం కోసం 1/2 కప్ శనగపిండిని ఇందులో వేస్తున్నాను. అలాగే పకోడీ కొంచెం క్రిస్పీగా ఉండటానికి 1/2 కప్పు బియ్య పిండి వేయాలి. మీ దగ్గర బియ్య పిండి లేకపోతే ఉట్టి శనగపిండితో కూడా ఈ రెసిపీ చేయొచ్చు. ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసి చేతితో ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి. ఇలా చేయడం వల్ల బైండింగ్ బాగా అవుతుంది. వీటిని కావాల్సిన షేప్లో ఒత్తుకోవచ్చు. అలా చేయడానికి ముందు రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేతికి కొద్దిగా నూనె అప్లై చేస్తున్నాను. ఇలా అయితే అన్నం అంటుకోకుండా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని మీకు నచ్చిన షేప్లో తయారు చేయొచ్చు. నేను వీటిని ఇలా ఫింగర్స్ లాగా చేస్తున్నాను. ఇవి ఇలా మీడియం థిక్నెస్లో ఉంటే ఫ్రై చేసినప్పుడు బాగుంటాయి. తయారు చేసిన ఫింగర్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టి పక్కన ఉంచుతున్నాను. ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఆ తర్వాత ఈ ఫింగర్స్ని ఒక్కొక్కటిగా అలా జాగ్రత్తగా బాండీలో వేయాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయిస్తే లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే సరిపోతుంది. అంతే, క్రిస్పీగా ఉండే రైస్ పకోడీలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా టొమాటో కెచప్తో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ రైస్ పకోడీలు ఎంత క్రిస్పీగా బాగున్నాయో. ఇది మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసి తింటారు. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.